దాసరిపై ఉన్న ప్రేమ కేవలం ట్వీట్లకే పరిమితమా? కనీసం వర్ధంతి రోజున కూడా ఆయన సమాధి వైపు వెళ్లాలన్న సోయలేదా? ఇదే ప్రశ్న వేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. దాసరిపై టాలీవుడ్ కున్న గౌరవం, అభిమానం ఆయన బతుకున్నంత వరకేనా అని ప్రశ్నిస్తున్నారు. పెట్టగానే సరే ఇమీడియట్ గా అడిగి రెస్పెక్ట్ రిప్లై పెట్టేసి వస్తారమ్మా. నైట్ కూడా నిద్ర పట్టలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒకప్పుడు ఆయనే సుప్రీం, ఆయనే పెద్ద దిక్కు. మా గురువు గారు, మా దైవం అంటూ టాలీవుడ్ ప్రముఖులంతా ఎవరి చుట్టూ భజన చేశారో అదే దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధి నేడు అనాథగా మారింది. అంతటి ఘనకీర్తి ఉన్న ఒక మహోన్నత వ్యక్తి స్మారకం కనీసం వర్ధంతి రోజున కూడా సంరక్షణ లేక ముళ్ల పొదలతో నిండిపోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దాసరి, ఆయన భార్య పద్మ సమాధుల దుస్థితి తెలుగు రాష్ట్రాలను షాక్ కు గురి చేసింది. ఒక యూట్యూబర్ వీడియో తీసి నిలదీసేంత వరకు టాలీవుడ్ లోని ఏ ఒక్క పెద్ద మనిషికి కూడా ఈ విషయం గుర్తుకు రాలేదు. దాసరి సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. స్వయంగా వెళ్లి అక్కడి పరిసరాల్ని శుభ్రం చేశారు. వెంటనే మా అధ్యక్షుడు మంచు విష్ణు, నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ యాజమాన్యం కూడా స్పందించి మనుషుల్ని పంపించి శుభ్రం చేయించారు. సాయంత్రం నాకు ఆ వీడియో చూడగానే నాకు చాలా మనసుకు కష్టం వేసింది. అండ్ దాదాపు ఒక 20 మంది పనిచేస్తూ ఉన్నాం. చెప్పంగానే ఒక టెంట్లు, కుర్చీలు అండ్ ఇక ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ వాళ్ళకి ఎవరైతే నా మాట వరకు వచ్చి అందరికీ ఇక్కడ ఫుడ్ కానీ సదుపాయాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు గురువుగారి కోసం ఇంత అభిమానం చూపిస్తున్నారు. అండ్ నా గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన ఒక గొప్ప దర్శకుడు, గొప్ప డైరెక్టర్, గొప్ప యాక్టర్, గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అండ్ వాట్ నాట్ ఎడిటింగ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్లో ఆయన రాణించారు. ఆయన అంతకంటే అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే నాకు అంతకంటే ఎక్కువ నా కుటుంబ సభ్యుడు, నా గురువు గారు, నా తండ్రి సమానం. పెద్ద ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాసరి నారాయణ గారు అంటే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, అటు పబ్లిక్ సర్వీస్కి తెలిసిన పేరు. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజెస్ పాస్ చేశారు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు, ఎన్నో ఇన్ఈక్వాలిటీస్కి ఒక వాయిస్ లాగా నుంచున్నారు. అలాంటి పెద్ద ఆయన వర్ధంతికి మేము ఈరోజు రావడము మా బాధ్యత. అలాగే సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడం మనోజ్ గారిని, ఏదో పెద్ద ఆయన నిజంగా అంటే పిలిపించుకొని మనోజ్ గారి చేతుల మీద ఇది చేయించుకున్నట్టు అనిపించింది. ఇలా తక్షణం స్పందించడం అభినందనీయమే అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్ తీరును ప్రశ్నిస్తోంది. ఆయన వారసులు గాని, ఆయనిచ్చిన అవకాశాలతో ఎదిగిన ప్రముఖులు గాని దాసరిని మర్చిపోయారా అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో మిస్ యూ గురువు గారు అంటూ పాత ఫోటోలు షేర్ చేయడానికి 4 లైన్ల ఎమోషనల్ ట్వీట్లు వేయడానికి ఉండే సమయం ఆయన వర్ధంతి రోజున సమాధి దగ్గరకు వెళ్లి ఒక్క పూలమాల వేయడానికి ఈ సినీ సెలబ్రిటీలకు తీరికే లేకుండా పోయిందా అనే ప్రశ్న వినిపిస్తోంది. నేను ఒక వీడియో చూడగానే అయ్యో ఏంటి ఇలా ఉందా అని చెప్పి భయపడి కాల్ చేసి లొకేషన్ షేర్ పెట్టించుకొని నాతో పాటు ఒక 4 మనుషులు ఎక్కించుకొని పరిగెత్తుకుని వచ్చానండి ఇక్కడికి. ఆయన సమాధి దారుణమైన పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి నిలదీసేంత వరకు టాలీవుడ్ లోని ఏ ఒక్క పెద్ద మనిషికి కూడా ఈ విషయం గుర్తుకు రాకపోవడం టాలీవుడ్ ఎంత పక్కా కమర్షియల్ ప్రపంచమో చెప్పకనే చెబుతోంది అంటున్నారు.